ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, వాటన్నింటిలో విజయం పొందే విధంగా నిన్ను ఆ బాటలో నడిపిస్తానమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేసారు. ఇక ఆ సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం. నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటున్న అన్ని సమయాలలో వీటన్నింటినీ పోరాడటం నా వల్ల కాదు. రోజుల నుంచి నేను విజయం పొందాలని నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగని బిడ్డ అని నువ్వు నీకు నిన్ను సమాధానపరుచుకుంటూ తెలుసమ్మా. ఒక్కొక్కసారి సమస్యలతో నేను అసలు ఎందుకు పుట్టాను, రాబో సమస్యలు ఎందుకు ఎలాగైనా సంపాదించవచ్చని ఉన్నావు కదా. నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటున్నావు. అన్ని సమయాలలో వీటన్నింటినీ పోరాడటం నా వల్ల కాదు, నేను పోరాడలేను, నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగని అని నీకు నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నేనసలు ఎందుకు పుట్టాను, ఇన్ని సమస్యలు ఎందుకు నాకు అని మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా బిడ్డ. ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా కూడా కంటి నుంచి కన్నీరు ఆపటం కట్టుబాటు చేయలేకపోతున్నావు కదా తల్లి. ఏంటి బాబా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు పుట్టాను నేను, నా జీవితం మీద విరక్తి చెంది కన్నీరు కారుస్తుండ్రు, దిగులు పడి భవిష్యత్తు గురించి ఆలోచించిన రోజులు గడిపావు కదా. కానీ ఇలా చేయడం నీ తప్పు కాదమ్మా. ఎంతగా నేను ధైర్యంగా ఉండు అని చెప్పినా కూడా, నీ బాబా మాట విని మనోధైర్యాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు కృంగిపోవటం తప్పు కాదు. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు బిడ్డ. నేను నీకు తోడుగా ఉన్నాను అని నీకు మరీ చెప్తూనే ఉన్నాను. నువ్వు కృంగిపోకుండా ఉండటానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను. కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ బాధ కొంచెమైనా తగ్గుతుందని ఆగుతున్నాను బిడ్డ. మన భారం తగ్గింది అని నీకు తెలుస్తుంది కదా. కన్నీరు కార్చి మన భారాన్ని దించుకోవటంలో ఏ తప్పు లేదమ్మా. నువ్వు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడి కన్నీరు కారుస్తూ నీ బాధ తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్త మనిషి లెక్క అవతరించాలి, కానీ నువ్వు దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా. ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉన్నావు. నీ ఆవేదన, నీకు కావలసిన తీర్పు నీకు దక్కుతుందనుకుంటున్నావా? చెప్పు. కాదు కదా. అది ఏ స్థితిలో కూడా నీకు తీర్పునివ్వదు. అది నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. తిరిగి దాని గురించి ఆలోచించేటప్పుడు నీకు మనోభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చదు బిడ్డ. అనవసరంగా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో దానిని ప్రార్థనగా నా ముందు పెట్టు. నీ ప్రార్థన వెంట పరిగెత్తుతూ ఉన్నావు. అదే నీ మనభారాన్ని పెంచుతుంది. ఏదైతే నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు, అది ఈ సాయి సమస్య. దాన్ని నువ్వు పూర్తి చేసి ఆ సమస్యను పరిష్కరిస్తాను బిడ్డ. అది నా బాధ్యత కూడానమ్మా. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను అని చెబుతున్నాను కదా. రావలసిన సమయానికి నీకు కావలసిన నీకు దగ్గరకు వస్తుంది. తప్పకుండా నీకు దగ్గుతుంది. దిగులు పడకు. నాకెందుకు, నా సాయి తండ్రి ఇచ్చేది నా కోసమే అని గుర్తు తెచ్చుకో. నీ ప్రార్థనలు నెరవేరటం ఆలస్యం అవుతున్నాయి అంటే అది నీ మంచికే అమ్మా. నా చేతుల నుండి ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో వాన వస్తూనే ఉందని ఉప్పెనలో ఈదుతున్నావు కదా తల్లి. నిల్చుకోవడానికి కూడా స్థలం లేకుండా అయిపోతున్నావు. కన్నీరు వస్తూనే ఉన్నాయని కష్టపడకు బిడ్డ. నీ జీవితంలో
ఉప్పెన తుఫానుగా వచ్చినా కూడా ఆనవాలు లేకుండా పోతాయి. సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి త్వరలో నీ వాకిట ఒకటి కాదు 2 శుభవార్తలు వెతుక్కుంటూ రాబోతున్నాయి తల్లి. ఎన్నో సమస్యలు, కష్టాలు ఉన్నా ఈ సాయి మీద నమ్మకంతో ఉండు. ఫలితం అందిస్తాను. ఇన్ని రోజులు ఓపికగా ఉన్నావు. ఇంకొన్ని రోజులు నీ బాధలన్నింటికీ అడ్డుకట్ట వేయబోతున్నాను. నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు? ఎటువంటి ఆలోచన లేకుండా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ బాబా నీ వెంటే ఉన్నాను. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.